హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు టీజీ ఎస్పీడీసీఎల్ నుంచి రీసెంట్గా న్యూస్ ఆర్టికల్ అనేది ఒకటి చూసాం మనం ఆల్రెడీ. సో ఎస్పీడీసీఎల్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్స్, అలానే సబ్ ఇంజనీర్స్, అలానే జూనియర్ లైన్మెన్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు తెలిసింది. సో ఎన్ని వేకెన్సీస్కి వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది అఫీషియల్గా మనకు బయటకు వచ్చింది అనమాట. ఓకే, సో దీని నుంచి మనము ఏమర్థం చేసుకోవచ్చు? ఓకే, సో ప్రీవియస్గా ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, అలానే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో అలానే నోటిఫికేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రీవియస్గా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ట్రాన్స్కోకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎక్కువ మంది. సో ట్రాన్స్కో కంటే ముందే ఎస్పీడీసీఎల్ అలానే ఎన్పీడీసీఎల్తో కలిపి కండక్ట్ చేసేదానికి ట్రై చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో. ఓకే, సో అంటే ఎస్పీడీసీఎల్ నుంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు కదా, సిమిలర్గా మనకి ఎన్పీడీసీఎల్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది. సో రెండు కూడా కలిపి కంబైన్డ్ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్గా 2022లో మనకు అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, అలానే జూనియర్ లైన్మెన్ సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఓకే, ఇవేంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 70 వేకెన్సీస్, 48 వేకెన్సీస్ 2023లో జరిగింది. ఓకే, సో ఈ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి ఇప్పుడు దీన్ని 100 వేకెన్సీస్ అనేసి అంటున్నారు. ఓకే, అంటే 100 వేకెన్సీస్ అంటే వచ్చిన దానికంటే మనకి ప్రీవియస్గా ఇచ్చిన వాటికంటే కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీసే. ఎవరికైతే అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అనమాట ఈ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్. ఓకే, సో అలా అని చెప్పేసి మనము కట్ ఆఫ్ కొంచెం తగ్గుతుంది అనుకునే దానికి ఛాన్స్ లేదు. ఓకే, ఇక్కడ 70 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇక్కడ టాప్ మార్క్ 89. ఓకే, సో ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి 74 or 75K ఫైనల్గా జాబ్ అనేది రావడం జరిగింది. ఓకే, అంటే 74, 75 మార్క్స్ తెచ్చుకుంటేనే జాబ్ రావడం జరిగింది. ఓకే, సో టాప్ మార్క్ 89 వచ్చింది. సో కానీ ఇక్కడ 48 వేకెన్సీస్తో ఉన్నప్పుడు, ఓకే, సో ఇక్కడ 69 టాప్ మార్క్ అనేది ఉంది. సో 59, ఓకే, సో లేదా 60 మార్క్స్ వరకు మనకి ఓపెనింగ్ సంబంధించిన వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. ఓకే, సిమిలర్గా దీనికి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, సో ఎందుకంటే ఎస్పీడీసీఎల్కి సంబంధించిన సిలబస్ ఆల్మోస్ట్ గేట్ సిలబస్ ప్రీవియస్గా మనకు మెన్షన్ చేసిన సిలబస్ అనమాట. ఈవెన్ ట్రాన్స్కోకి ఎస్పీడీసీఎల్కి కూడా సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, సో మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ట్రాన్స్కోకి సంబంధించి సేమ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని మనము ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. కానీ మీరు ట్రై చేయాల్సింది అయితే డెఫినెట్గా 75 మార్క్స్ పైనే మీరు స్కోర్ చేయాలి. ఓకే, 75+ స్కోర్ చేస్తేనే మనం ఈ జాబ్ అనేది కొట్టవచ్చు. ఓకే, సో లేకుంటే అంత ఈజీగా ఈ జాబ్ అనేది కొట్టేదానికి చాలా కష్టం. ఓకే, సో ఎందుకంటే ప్రీవియస్గా చూడండి, ఓకే, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా వేకెన్సీస్ తక్కువ ఉన్నా కానీ, ఓకే, సో కట్ ఆఫ్ అనేది ప్యూర్లీ క్వశ్చన్ పేపర్ బేస్ మీదనే ఉంటుంది. సో ఇక్కడ 2023లో ఏం జరిగిందంటే క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో అలానే కొన్ని ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఇచ్చారనమాట. సో అందువల్ల ఈ కట్ ఆఫ్ అనేది మనకి దీంట్లో 68 హైయెస్ట్ మార్క్స్, 69 హైయెస్ట్ మార్క్స్ అనేవి ఉన్నాయి. కట్ ఆఫ్ అనేది అరౌండ్ 60 ఓపెన్ కేటగిరీకి సంబంధించి వచ్చింది. ఓకే, సో అలానే కొన్ని కేటగిరీకి సంబంధించి, ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 4-5 మార్క్స్లోనే, ఓకే, సో అంటే వితిన్ 55లోనే మ్యాక్సిమం అందరూ కూడా సెలెక్షన్స్ అనేవి కూడా జరిగింది. ఓకే, ఎప్పుడు క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే ఈ మార్క్స్ అనేవి ఇంకొంచెం చాలా ఎక్కువ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎనీహౌ మీరు 75 మార్క్స్ అబౌవ్ తెచ్చుకునేదాన్ని ట్రై చేయాలి. ఓకే, ఖచ్చితంగా ఎవరైనా కానీ ట్రాన్స్కోకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్న ఎలక్ట్రికల్ వాళ్ళు, సబ్ ఇంజనీర్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది కూడా. సో అందువల్ల ముందు ఏదైతే ఉంటుందో, ఓకే, సో దాన్ని తగ్గట్టే మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, అలానే మనకి సబ్ ఇంజనీర్కి సంబంధించి, ఓకే, సో 201 వేకెన్సీస్ 2022లో ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకు 2025లో దీనికి సంబంధించి 300 వేకెన్సీస్తో ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఓకే, సిమిలర్గా జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఇక్కడ 1000, ఇక్కడ 1553, సో నెక్స్ట్ 600 వేకెన్సీస్తో ఇవ్వాలి ఇప్పుడు అనేసి చూస్తున్నారు అనమాట. ఓకే, సో ఎనీహో అన్ని వాటిల్లో పార్ట్ బి అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో పార్ట్ బి అనేది ఉంటుంది. ప్రీవియస్గా ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్స్. సో ఇప్పుడు దీన్ని ఆన్లైన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ని కూడా ఆన్లైన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో అలానే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఇక్కడ లేదు. ఓకే, సో ప్రతి ఏ ఎగ్జామ్కి అయినా కానీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకే, సో మనం ప్రాపర్గా చదివి, ఓకే, సో 75 మార్క్స్ వరకు అసిస్టెంట్ ఇంజనీర్కి, ఓకే, సో అలానే 75% ఆఫ్ మార్క్స్, ఓకే, సో వీటికి తెచ్చుకోగలిగినామంటే ఖచ్చితంగా మనము ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ జాబ్ అనేది ఖచ్చితంగా మనం కొట్టచ్చు. ఓకే, సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు. ఓకే, సో కొంతమంది నేను పూర్తిగా వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంతవరకు రాలేదు. ఓకే, సో ఫిబ్రవరి ఎండింగ్లో ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో నోటిఫికేషన్ గురించి ప్రెస్ నోట్ లేదా దీనికి సంబంధించిన నోటీస్ రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో మార్చ్లో ఈ నోటిఫికేషన్ వచ్చేదానికి మోస్ట్లీ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో మార్చ్లో ఈ నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది.
ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో ఇదర్ ఏ ఎగ్జామినేషన్కైనా సో డెఫినెట్గా ఒక 6 months ప్రిపరేషన్ అనేది అవ్వండి. ఓకే, సో 6 months ప్రిపరేషన్ మనం ప్రాపర్గా చేసినామంటే సో ఖచ్చితంగా ఈ జాబ్ కొట్టచ్చు. అలా అని 2 monthsలో కొట్టలేమని కాదు. ఓకే, 2 monthsలో కొట్టాలంటే ఖచ్చితంగా డైలీ మనం 10 hours లేదా 12 hours ఇవ్వాల్సి ఉంటుంది. 6 months ప్రాపర్గా మనం పెట్టుకున్నామంటే ఓకే. సో ప్రీవియస్గా నేను వీటన్నిటికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ అనేది కూడా చేశాను. ఓకే, సో మళ్ళీ వీటి గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మళ్ళీ మాతో కూడా మాట్లాడొచ్చు. ఓకే, సో అలానే ఎవరికైనా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కోచింగ్ కావాలనుకుంటే సో మా ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. సో ఆల్రెడీ ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో కాంపిటీషన్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకునేసి మీరు కూడా మీ ప్రిపరేషన్ మెథడ్స్లో కొంచెం అప్డేట్స్ చేసుకుంటూ సో వెళ్ళండి. ఓకే, సో ఎనీవే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.